మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇళ్ళల్లో పనిచేసి కష్టం ఈ రోగం వచ్చేదని నాకు తెలియలేదు. అమ్మకు బాగాలేదు కాబట్టి చాలా బాధ అనిపించింది నాకు. జాయిన్ అవుదామా? ఈ చిన్న బాబుని ఎక్కడో చూసినట్టుంది కదా. ఎస్, విశాఖపట్నం 1 టౌన్లో భార్యకి క్యాన్సర్ రావటంతో తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి 2 చిన్నపిల్లలు ఉన్నటువంటి ఆ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయినటువంటి ఓ తండ్రి. ఆ తర్వాత చంద్ర, ఆమె కష్టాలు మీకు చూపించాను, ఆమె కన్నీళ్ళు కూడా. సో ఆమె అయితే ఇప్పుడు క్యాన్సర్తో 4th స్టేజ్లో ఉంది. కానీ ఆమె బాధ అంతా ఈ బాబుతో పాటు ఇంకొక బాబు, 2 పిల్లల పైనే. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు మీ అందరికీ తెలుసు, సుమన్ టీవీ సామాన్యుడి టీవీ. ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే కన్నీళ్లు ఉంటాయో అక్కడికి సుమన్ టీవీ చేరుకుంటుంది. కేవలం వాళ్ళ కన్నీళ్లు తొడవటమే కాదు, వాళ్ళ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఒక మంచి పరిష్కారం చూపించి వాళ్ళ జీవితాల్లో చిరునవ్వు తీసుకురావటమే మా సుమన్ టీవీ ధ్యేయం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ బాధ్యత కూడా సుమన్ టీవీ టేకప్ చేసింది. సో మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా మంచి హృదయంతో ఈ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఇచ్చారు. స్క్రీన్ పైన ఇచ్చినటువంటి ఫోన్ పే నెంబర్కి కూడా చాలా మంది అమౌంట్ పంపిస్తున్నారు వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ కోసం. అలాగే ఆ రోజు ఈ బాబుతో మాట్లాడించినప్పుడు నేను పోలీస్ అవుతా అన్నాడు. బాగా చదువుకుంటాను, పెద్ద పోలీస్ అవుతావు. ఈ చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి అయితే నేనేమి అవ్వను, బాగా చదువుకుంటాను, అమ్మకు తోడు ఉండాలి కదా అన్నాడు. నువ్వేమవుతావు నాన్న పెద్ద అయితే? అమ్మతో ఉంటావా? ఏం అవ్వవా? ఎందుకు? అమ్మకు బాగాలేదు కాబట్టి. అయ్యో, అందరినీ ఏడిపించా. అంతే, ఆ మాటలకు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు కార్చడమే కాదు, కనెక్ట్ అయిపోయారు. సో అలా కనెక్ట్ అయిన ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం. ఎక్కడ ఉన్నామంటే ఎల్కోట మండలం తలారి విలేజ్కి వచ్చాం. ఇక్కడ చిల్డ్రన్ హోమ్ రన్ చేస్తున్నటువంటి మంచి మనసు అని ఎందుకు అన్నారంటే, అది కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడే చూస్తాడులే, మనం ఏం చేయగలము అని. దేవుడు అంటూ నేరుగా రాడు, ఎక్కడ మనుషుల రూపంలోనే వచ్చి మంచిగా సాయం చేస్తాడు. అలాంటి పెద్ద సాయం ఇప్పుడు ఈ చిన్నారు అందుకోబోతున్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజైతే ఈ అబ్బాయితో మాట్లాడినప్పుడు నా మొత్తం కళ్ళంట నీళ్లు తప్ప నాకేం రాలేదు. మాటలు కూడా నేను చెప్పలేకపోయాను. అంత కష్టంలో ఉంది ఈ ఫ్యామిలీ. వాళ్ళ పిన్ని గారు కూడా మనతో పాటు వచ్చారు, ఆ పక్కింటి ఆమె. వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే నిజంగా ఆ తల్లి బక్క చిక్కిపోయింది క్యాన్సర్తో. కనీసం ఈ వయసులో ఇలాంటి పరిస్థితిలో పిల్లలు ఎవరు చూస్తారు అనేది ఆమె గుండెల నిండా దుఃఖం ఉంది. అలాంటి సందర్భంలోనే సుమన్ టీవీలో ఎన్నో కథనాలు చూశారు కాబట్టి ఈ ఫ్యామిలీకి కూడా సుమన్ టీవీ ద్వారానే ఒక పరిష్కారం ఉంటుందని బలంగా నమ్మారు. సో అప్రోచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సరే వాళ్ళు బాగున్నారా అది అంతవరకే, కానీ ఒక కుటుంబ బాధ్యత తీసుకున్నంత ఎవరు కనెక్ట్ అవ్వరు. నిజంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు బాబుని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాం కదా, ఏమనిపిస్తోంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము చాలా దిక్కులా తిరిగాం కానీ ఎటువైపు కూడా మాకు అవ్వలేదు. మేము చూస్తున్న సుమన్ టీవీలో చాలాసార్లు చూస్తున్నాం, పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ వికలాంగుల కోసం కానీ చాలా చేస్తున్నారు మేడము. దాన్ని బట్టి మేము ఒక నెంబర్ పట్టుకొని మేము మేడం గారిని పిలిచాము. పిలిచిన వెంటనే మాకు ఒక అరగంటలో వచ్చారు. ఇలా వచ్చి వాళ్ళ ద్వారా
వాళ్ళ మమ్మీకి చాలా మట్టుకు మేము ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టిస్తాం సార్. బాబుకి మాత్రం హాస్టల్ వేస్తామన్నారు, తీసుకొని వచ్చాం సార్. అది మీకు చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది మేడం. వీళ్ళ అమ్మగారు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా చెప్పలేము వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నిజంగా అండి, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాకు చాలా సంతోషం వేసింది మేడం. అందుకని మరి రెండు సార్లు మీరు చేశారు, సరే మేడం వచ్చేస్తాం అన్నాం. చాలా సంతోషంగా ఉంది మేడం మాకైతే. ఆమె కళ్ళల్లో ఆనందం వస్తుంది, మాటల్లో ఆ దుఃఖం కూడా కనపడుతుంది. ఎందుకంటే పక్కింటి ఫ్యామిలీ ఇంత బాధల్లో ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆమె మమ్మల్ని అప్రోచ్ అవ్వటం, మా నుంచి ఒక మంచి మనుషులకి ఇప్పుడు మేము కనెక్ట్ అయ్యాం. సో వాళ్ళు కూడా కాసేపట్లోనే పరిచయం చేస్తాను. మనమైతే ఇప్పుడు ఒక చిల్డ్రన్ హోమ్కి వచ్చాం. హోమ్లో సార్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మోహన్ చంద్ర సార్. ఇంకా పిల్లలు కూడా వెల్కమ్ చెప్పడానికి హాయ్. వావ్, ఇవెంత డిసిప్లిన్ గా ఉన్నారు వీళ్ళంతా. నిజానికి చదువుకోవాలి అంటే 6-7 కిలోమీటర్లు నడక మార్గాన్ని వెళ్ళి చదువుకోవాల్సిందే. అంటే మీకు అర్థమై ఉంటుంది, గిరిజన కుటుంబాల నుంచి వచ్చిన చిన్నపిల్లలు ఉన్నారు, తల్లి లేని వాళ్ళు ఉన్నారు, తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, తల్లి తండ్రి లేని పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ అలాంటి అసలు జ్ఞాపకాలే ఉండవు. కేవలం ఇదొక ఎన్విరాన్మెంట్, ఒక మంచి స్కూల్, ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ప్లేస్ అని అయితే నేను 100% చెప్తాను. సో ఇంతకు ముందు కూడా సార్ ఆ బాబుని హాస్టల్లో వేస్తాము అంటున్నారు, మీరు తీసుకుంటామంటున్నారు, జస్ట్ మేము వచ్చి చూడొచ్చు అన్నాను. హ్యాపీగా నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ ఉన్న టెరిటరీ మొత్తం ప్రెమిసెస్ విజువల్స్ అన్ని కూడా పంపించారు. చాలా హ్యాపీ అనిపించింది. సో దాకిల్, వీడికి ఒక ఫ్యూచర్ వస్తుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకేనా, అఖిల్కి హాయ్ చెప్దామా? ఎందుకు ఏడుపు? హాస్టల్కి వచ్చేసాం, ఓకేనా? బాగుందా? మరి వాళ్ళకి హాయ్ చెప్పు నువ్వు కూడా. హాయ్. ఏడవకూడదు, అర్థమైందా? ఎందుకంటే నువ్వు పోలీస్ అవుతానని చెప్పావు కాబట్టి సుమన్ టీవీ నిన్ను పోలీస్ చేసేస్తుంది, ఓకేనా? మరి ఇక్కడ పెద్ద సార్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాబు చాలా బాగా చెప్తున్నాడు, వాడి కాన్ఫిడెన్స్ మాకు బాగా నచ్చింది. అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. మేము బట్టలు ఇస్తాం, చదువుకోవడానికి బుక్స్ ఇస్తాం, స్కూల్కి పంపిస్తాము, మంచి ఫుడ్ పెడతాము. ఆ బాబు ఖచ్చితంగా పోలీస్ అవుతాడు అని చెప్పారు, ఓకేనా? అందుకే మనం ఇక్కడికి వచ్చాం అఖిల్, ఓకేనా? సార్కి నమస్తే చేద్దామా? నమస్తే మోహన్ చంద్ర గారు. నమస్తే సార్. సో పిన్ని రండి మీరు కూడా. అఖిల్ వాళ్ళ పిన్ని గారు కూడా తను ఎంత బాగా వాళ్ళ అక్కని, తనకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంది అయినా కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళ భర్తను ఒప్పించి పిల్లలకి పని చేసి పెట్టి ఆ తర్వాత అంతే బాధ్యతగా తన అక్క కుటుంబాన్ని చూసుకుంటూ వచ్చిన ఈమె కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రిలేషన్స్ అన్ని మనీ రిలేషన్స్ అయిపోయాయి. ఇంట్లో 5 ఉంటే గనక ఒకరి సమస్య ఇంకొకరికి సమస్యగానే కనిపించట్లేదు, ఒకరి పెయిన్ ఇంకొకరికి పెయిన్ గానే అనిపించట్లేదు. అలాంటిది ఇలాంటి పరిస్థితులు ఉండి ఆమెకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, కానీ మనసు నిండా అక్క పిల్లలంటే చాలా ప్రేమ ఉంది. బావ అలా తన అక్కని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా క్యాన్సర్ పేషెంట్కి ఆ పైప్లో నుంచి జ్యూస్లు అవి వేసి తను ఎంత బాగా చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లల బాధ్యత కూడా తనే తీసుకుంది. కాకపోతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా తను అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళం ఏదో సపోర్ట్ చేస్తే ఆమె ఇంకా వాళ్ళ అక్కని చూడటానికి బాగుంటుంది. అలాగే తనకు కూడా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్గా నిలబడాలి. సో మేము అన్న మాట ప్రకారం అయితే బాబుకు ఒక మంచి ఫ్యూచర్ ఇస్తామన్నాం. ఇదిగోండి అక్కడ కనిపించినటువంటి సార్ వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతానికి బాబుని హాస్టల్ ఎలాగుంటుందని మేము చూడడానికి వచ్చాము. వాళ్ళ అమ్మకి చెప్తాడు ఎలాగుంది ఏంటనేది, దాన్ని బట్టి తను ఇష్టమైతే తను వచ్చేస్తాడు ఇక్కడికి, లేదనుకుంటే అక్కడ చదవాలనుకుంటే అక్కడ చదువుతాడు మేడం. అది ఖచ్చితంగా, ఎందుకంటే వీడికి ఫస్ట్ ఇష్టపడాలి, తర్వాత వాళ్ళ అమ్మ చంద్ర గారు ఇష్టపడాలి. సో ఇద్దరు ఓకే అయితే గనక ఇక్కడే బాబు చక్కగా చదువుకోవడానికి అంత ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉంది. సో ఒక్కసారి మాట్లాడదాం, లోపలికి వెళ్దామా? సరే మాట్లాడుకుందామా చాలా విషయాలు. చలో. క్యాన్సర్ పేషెంట్ చంద్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు. వాళ్ళ రెండో బాబు పోలీస్ అవుతాను, బాగా చదువుకుంటాను అంటున్నాడు, కానీ ఇంట్లో పరిస్థితి సహకరించక నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళ భార్యకు బాగాలేదని. అమ్మేమో, అంటే ఈ మాట అనొచ్చు అనకూడదో తెలీదు, గతంలో ఆమె చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, తన హెల్తీ కండిషన్ కూడా చాలా బాగుంది. తర్వాత తను క్యాన్సర్తో బాధపడిన తర్వాత బక్క చిక్కిపోయిన పరిస్థితిలో ఉంది. ఒక చిన్న గదిలో 2 పిల్లల్ని పట్టుకొని పిల్లల కోసమే ఆ కొన ఊపిరి ఉంది అన్నట్టు ఆమె బతుకుతోంది. ఆ తల్లిని అంటి పెట్టుకొని ఆ పిల్లలిద్దరూ ఉన్న పరిస్థితి చూసి ఎంతోమంది చలించిపోయారు. అలా చలించిపోయి మంచి హృదయంతో స్పందించిన వాళ్ళలో
ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం ఋతు పరశురామ్ మేడం గారు, అలాగే మోహన్ చంద్ర గారు, మీకు చాలా బిగ్ థ్యాంక్స్ అండి ఫ్రమ్ సుమన్ టీవీ. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ట్రీట్మెంట్ చేయించండి అని కొంత అమౌంట్ అయితే ఫోన్పే నెంబర్కి పంపిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఒకటే చెప్పారు, మేము నిజానికి అసలు నాకు మాటలు రావట్లేదు ఆ పిల్లల విషయంలో. దేవుడు అంటూ ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని నేను కూడా చాలా స్ట్రాంగ్గా నమ్మాను. దేవుడు ఎప్పుడు మనుషుల రూపంలోనే సహాయం చేస్తాడు. ఆ సహాయం వీళ్ళ రూపంలో ఆ కుటుంబానికి అందుతుంది. ఆ బాబు చాలా చక్కగా చదువుకుంటాడు అని అయితే నేను 100% నమ్ముతున్నాను. మేడం, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను పలకరించాను. కొంతమంది సింగిల్ పేరెంట్, కొంతమంది ఇద్దరూ లేరు, అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది పూర్తిగా ట్రైబల్ ఏరియా నుంచి వచ్చి వాళ్ళు ఒకవేళ చదువుకోవాలంటే 6-7 కిలోమీటర్లు నడవాలి. అలాంటి వాళ్ళని మీరు తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తున్నారు. చదివించడం పక్కన పెడితే ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే, మనం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మన పిల్లల్ని పెట్టిన వాళ్ళు ఎంత బాగా చూసుకోరేమో, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, రూపాయి కూడా తీసుకోకుండా పూర్తిగా ఉచితంగా వీళ్ళకి ఇంత అద్భుతమైన లైఫ్ ఇస్తున్నారంటే రియల్లీ గ్రేట్. సో యూ డిడ్ గ్రేట్ జాబ్ అండి. మీ ఎఫర్ట్స్ అంతా నాకు ఇక్కడ కనపడుతోంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఈ థాట్ వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ అండ్ మదర్ దేవర్ ఫ్రమ్ అక్కడ దగ్గరలో విలేజ్లోనే. నాన్నగారు ఒక్కరే బయటకు వెళ్ళి బికేమ్ ఏ డాక్టర్. ఆవిడమే కాకుండా అలా విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చదివించారు. చదువు అనేది మా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ మమ్మీ ఎలాగైతే చూసుకున్నారో అలాగే చూడాలని ఉండేది. మేము లండన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దిస్ థాట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీ కేమ్ బ్యాక్ విత్ ఎ మిషన్ టు హెల్ప్ ద పూర్ అండ్ నీడీ. ఆ మిషన్లో వచ్చినప్పుడు వీ ట్రైడ్ హెల్పింగ్ సో మెనీ ఆర్ఫనేజెస్, ఓల్డ్ పీపుల్ హోమ్, ఇవన్నీ. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా మా ఎక్స్పెక్టేషన్కి చేయలేకపోయారు. సో దెన్ ఫండ్స్ ఇచ్చినా కూడా మా ఎక్స్పెక్టేషన్ చేయలేకుండా వాళ్ళ అంటే గ్లోరీ కోసం, వాళ్ళ పైకి వెళ్ళడం కోసం దే బికేమ్ వెరీ రిచ్. బట్ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోయారు, ఎక్కువైపోయింది, నచ్చలేదు. సో ఇంకా అక్కడి నుంచి మేము అందరమే స్టార్టెడ్ ప్రేయింగ్. అండ్ మాకు ఈ స్థలం మా డాడీ నాకు ఇచ్చిందనమాట. దీన్ని నేను ఐ వాంటెడ్ టు గివ్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ టు డూ గాడ్. స్థలం అంటే మీరు అనుకున్నారు ఏదో ఒక చిన్న టెరిటరీలో, ఒక చిన్న ప్లేస్లో చిల్డ్రన్ హోమ్ నడిపేస్తున్నారేమో అని. కానీ కాదు, ఇక్కడ చాలా స్పేసియస్గా ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపిస్తోంది. 1 acre. ఆ 1 acreని నేనేం చేశానంటే మా పిల్లలు ఇద్దరు కూడా, అమ్మ అది మనకొద్దు, ఇట్ హ్యాస్ టు బీ ఫర్ గాడ్ సర్వీస్ అన్నారు. సో ఫస్ట్ వీ స్టార్టెడ్ విత్ ఓల్డ్ పీపుల్. అందరు వస్తే వాళ్ళని ఆదరించాం. అప్పుడులో కూడా పిల్లలు వచ్చేవారు, వాళ్ళని ఆదరించేవాళ్ళని. కానీ కోవిడ్ వల్ల పిల్లలు తగ్గిపోయారు. సో అక్కడి నుంచి వీ స్టార్టెడ్. మాకు దేవుడు ఇచ్చింది విధురాల్ని, దిక్కులేని పిల్లల్ని ఆదరించమని. మనం ఆదరించలేకపోతున్నామని మా పాస్టర్ గారు మేమందరం మాట్లాడుకుంటుని ప్రార్థన చేసినప్పుడు, ఎవరైనా సరే నీడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇద్దాము, మనం కట్టించేసి మాకు నడిపించినవి మాకు తెలియదు, ఎవరికైనా ఇద్దామని చాలా ట్రై చేసాం. 2-3 ముందుకు వచ్చారు కానీ ఇంత దూరం కదా, మాకు స్పాన్సర్స్ రావు, అలా రావు, ఇలా రావు, మేమే వెళ్ళలేము ఇంత దూరం, అది ఇది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయినాక మళ్ళీ మేము వీ స్టార్టెడ్ ఆస్కింగ్ వాట్ టు డూ అని. అప్పుడు వీ హ్యాడ్ ఎ లీడింగ్ ఫ్రమ్ ద లార్డ్ సేయింగ్ యూ స్టార్ట్, ఐ విల్ బీ విత్ యూ. మాకేమీ తెలీదు కానీ మాకు మంచి సపోర్ట్ మా పిల్లలందరూ, లైక్ మా సొంత పిల్లలే కాకుండా మా సంఘ బిడ్డలు, మా పాస్ గారు, మా పిల్లలు, మా సత్య, అందరూ కూడా. ఈయన FCIలో ఈజ్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ, బట్ ఎవ్రీ వీక్ విల్ కమ్. సో అటువంటి ఆదరణ రాగానే ఇది కట్టడానికి 1 year పట్టింది. బట్ ఇట్ ఈస్ అ స్ట్రగల్. ఎవరి దగ్గరికి చేయి చాపలేదు. గాడ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్ అండ్ వీ బిల్ట్ ఇట్. అండ్ తర్వాత ఎవరు వస్తారు ఇక్కడికి, పిల్లలు ఎలాగ తీసుకొస్తాం, ఏ విధంగా వస్తారు అని చాలా అండ్ దెన్ వీ అప్రోచ్ మెనీ పీపుల్. మీరు ఎవరైనా మాకు సాయం చేస్తారా, రూమ్స్ రెడీ అయిపోయినాయి, సర్వీస్ చేయడానికి అంతా రెడీ చేసేసారు. ఎవరికి సర్వీస్ చేయాలి అనేది మాకు తెలియలేదు. అండ్ అసలు బంక్ బెడ్స్ అనేవి అక్కడ నేను ఏ హాస్టల్ చూసినా దే యూజ్డ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్. నాకు అది నచ్చలే. నేను ముందే చెప్పాను వీళ్ళకి మనకి బంక్ బెడ్స్ ఉండాలి అని. ఆ బంక్ బెడ్స్ అనేది ఒక పెద్ద అపీవల్. మేము చేయగలమా అంటే దేవుడు అద్భుతంగా ఎవరో ఒక హాస్టల్
పెట్టి వాళ్ళేమో దాన్ని తీసేశారు. సో మాకు చాలా తక్కువకి వచ్చినాయి. 3 monthsలోని కొత్తవి అన్ని మీరు చూసే ఉంటారు పైన. అది తీసుకున్నాక 40 తీసుకున్నాం. ద హాల్ హోల్డ్స్ అబౌట్ 70 to 80, కానీ వీ వాంటెడ్ టు స్టార్ట్ వెరీ స్మాల్. ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నారు మేడం? 22. ఎవరెవరు అసలు, వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అవన్నీ కూడా ఐ రోట్ ఏ స్మాల్ టెస్ట్ మనీ. కావాలంటే మీకు అది పంపిస్తాను. ఇప్పుడు మేము లేనప్పుడు మా పిల్లలందరూ వెళ్ళి మా మోహన్, సత్య వాళ్ళు ఆ పాడేరు లోపలికి అయ్యో విలేజెస్ వీళ్ళకి సెల్ టవర్ కూడా లేదంట, నడ్డానికి కూడా ఏదో మోటార్ సైకిల్ మీద అదే ఏంటది బొలేరాలో వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ చాలామంది వచ్చేసారు. వాళ్ళలో వీళ్ళు ఐ థింక్ సెగ్రిగేటెడ్ దెమ్. సెగ్రిగేట్ చేసి ఎంతమందిని 18 తీసుకొచ్చారు. వచ్చినాక ఇక్కడ మళ్ళీ మాకు కొంతమంది ఇవన్నీ తెలుసుకొని చాలామంది వస్తున్నారు. మా భయం ఏంటంటే కెన్ వీ ఎఫర్డ్ టు డూ ఇట్, ఇంతమందిని ఒకేసారి తీసుకుంటే మేము చేయలేం కదా అని. కానీ దేవుడు అద్భుతంగా మాకు ఒక కేర్ టేకర్ని చాలా మంచి ఆయన ఇచ్చారు. ఆయన కూడా బాగా ఎడ్యుకేటెడ్ అండ్ హీ హ్యాస్ 2 children అండ్ హిస్ వైఫ్. ప్రస్తుతానికి వాళ్ళకి బాగాలేదని ఊరు వెళ్ళారు వాళ్ళు. ప్లస్ మాకు ముందు నుంచి ఇక్కడ కనిపెట్టుకుని ఉంటున్న మా వాచ్మెన్ చంద్రరావు, అతని భార్య ఎన్నమ్మ, వాళ్ళే ఇప్పుడు మొత్తం వంట అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు. సో మేము చేయలేము అనుకున్నది చేయడానికి దేవుడు కృపనిచ్చారని అనుకుంటున్నాం. మేము వైజాగ్లో ఉన్న కంటిన్యూస్గా అలాగా వాళ్ళని మేము మానిటర్ చేస్తూనే వస్తాను. దట్స్ ప్లేస్ వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఐ మానిటర్ ఫ్రమ్. నేను విన్నాను మీరు కనిపించగానే అమ్మ అని పిలుస్తున్నారు అందరూ. నిజానికి వాళ్ళు ఏదో మిస్ అయిపోతున్నామేమో, దూరంగా వెళ్ళిపోతే అనుకుంటారు, కానీ ఏవి మిస్ అవ్వట్లేదు. నేను మీకు వాళ్ళు రాసిన టెస్టిమనీ పంపిస్తాను. ఎవ్రీబడి సో హ్యాపీ. అంటే వాళ్ళ మొహాల్లోని ఆ బంక్ బెడ్స్ మీద కూర్చొని వాళ్ళ మొహాల ఆనందం చూస్తే మనకి తరుక్కుపోద్ది. అంటే ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అదే బాత్రూమ్ అసలు బాత్రూమ్ వాడడం తెలియలేదు బిగినింగ్లో. మేము వాళ్ళ కోసం అన్నీ, ఎందుకంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన విషయం, ఏజెన్సీస్ లో వాళ్ళు ఓపెన్ ఏరియాస్ కి వెళ్తారు కాబట్టి వాష్రూమ్స్ అంటే తెలియదు, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియదు. మీరు చెప్పింది ట్రూ. మా ఎర్నమ్మ మటుకు ఎంత చక్కగా క్లీన్ చేస్తుంటే మీరు చూసే ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ క్లీన్. అటు వంట ఇటు ఇల్లు అంతా మేనేజ్మెంట్. మేము ప్రార్థన చేస్తాం తనకు ఒక సహాయం కావాలి ఇప్పుడు ఎవరన్నా. సో మంచి మనసుతో సంకల్పంతో చేపట్టినటువంటి ఇటువంటి ప్రాజెక్ట్ అని అయితే నేను అంటాను. చిన్న విషయం కాదు. 1 ఎకరం స్థలంలో కుటుంబంలో అందరూ డాక్టర్సే అయినా కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇలాంటి పిల్లలకి మనం లైఫ్ ఇవ్వాలి, ఖచ్చితంగా మనకి దేవుడు బ్లెస్ చేసి ఇచ్చిన దాన్ని మనం నిరుపేదలకు పంచడం వల్ల అందులో ఉన్నటువంటి తృప్తి వెతుక్కుని కార్యక్రమాన్ని చేపట్టారు. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, ప్రాజెక్ట్ టేకప్ చేసినట్టే నేనైతే 100% నమ్ముతాను. సో ఖచ్చితంగా ఇక్కడ అఖిల్ కూడా చక్కగా చదువుకుంటాడు, వాడికి ఒక మంచి లైఫ్ వచ్చిందని అయితే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా వీలే కాదు, ఇంకా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక చాలా మందికి సర్వీస్ చేయాలని ఉంటుంది, టైం ఉండదు. కానీ మనం ఇచ్చే డబ్బులు కూడా ఆ సర్వీస్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా మంది క్రాస్ చెక్ చేసుకోరు. కానీ ఇక్కడ 100% ఇక్కడ సపోర్ట్ చేస్తే ఈ పిల్లలకి ఇంకా బెటర్గా ఆపర్చునిటీస్ కానీ లేకపోతే బెటర్గా ఇంకా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కల్పించడానికి, ఇంకా అవసరమైన పిల్లలు ఇంకా ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా 100% అవకాశం ఉంది. నేనైతే థ్యాంక్స్ టు గాడ్ ఫస్ట్ అయితే నేను చెప్పాల్సింది, తర్వాత మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి.